హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మామూలుగా మిగతా దేవాలయాలకి వాటికి చుట్టడం కంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్ళే రూట్ గురించి మనం ఈరోజు అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆ రైడ్ గురించి అనమాట. ఆఫీస్ టూర్ అనుకోండి, ఆఫీస్ రైడ్ అనుకోండి, ఏదో విధంగా. సో మా ఆఫీస్ వచ్చేసి మనకి వైట్ ఫీల్డ్లో ఉంటుంది. సో శాంతినికేతన్ నెక్సెస్ శాంతినికేతన్ మాల్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ప్రస్తుతానికి బండారుగట్ట రోడ్ హులిమావ్ నుంచి అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి దాదాపుగా 28 to 29 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంత దూరం ప్రయాణించి చేయడం కంటే అక్కడెక్కడైనా తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ అక్కడ ట్రై చేసాం. అక్కడ చాలా హెవీ రెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో ఇక్కడి నుంచి 3 రోజులు ఆఫీస్ ఉంటుంది కాబట్టి నాట్ అ ప్రాబ్లం. సో ఎర్లీ మార్నింగ్ 7-7:30కి అలా బయలుదేరేసామంటే మనకి ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మేనేజ్ చేసేయచ్చు. అలాగే మనకి బండి ఉంది కాబట్టి బండి మీద రైడ్ చేయడం అనేది ఇష్టం కాబట్టి రోజు అలా జరిగిపోతూ ఉందన్నమాట. సో ఇప్పుడు 7-7:30కి స్టార్ట్ అయ్యానంటే నేను ఒక 40 minutes 50 minutesలో 1 hour మ్యాక్సిమం, అంటే అక్కడక్కడ ట్రాఫిక్ ఉండొచ్చు. సో అలా వెళ్ళి చేరిపోతాను. అండ్ మళ్ళీ ఈవినింగ్ ఒక 3 o'clock 3:30కి అలాగా స్టార్ట్ అవుతాను మళ్ళీ ఆఫీస్ నుంచి. అప్పుడు కూడా ట్రాఫిక్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి మనం త్వరగా అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఇలా వారంలో 3 రోజులు అయితే కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు. సో నేను ఎప్పుడైతే క్లయింట్ ఆఫీస్ అనేది నాకు ఇప్పుడు నేను క్లయింట్ ప్లేస్లో వర్క్ చేయాలి. సో క్లయింట్ వచ్చేసి హెర్బాలైఫ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ హులిమావ్ నుంచి ఆన్ ద వే లైక్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వెళ్ళి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి మళ్ళీ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ రూట మార్తల్లికి వెళ్ళి మార్తల్లి నుంచి మళ్ళీ నేను వైట్ ఫీల్డ్ శాంతినికేతన్ మాల్ ఆ రూట్కి అయితే వెళ్ళాలన్నమాట. సో మ్యాక్సిమం ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంటుందో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉండదో అవన్నీ కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ మనం హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వరకు అయితే మాత్రం మనం నార్మల్గా నగరికి వెళ్ళే రూట్ అయితే తీసుకుంటాం. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి మళ్ళీ కొద్దిగా డైవర్ట్ అయ్యి మనమైతే నేరుగా వెళ్తాం. అడివల్ల రూట్లో వెళ్ళి 100 feet రోడ్కి వెళ్ళి అటు నుంచి మనం ఓల్డ్ మద్రాస్ రోడ్లో అయితే జాయిన్ అయిపోతాం. ఇక్కడ వచ్చేసి హెచ్ఎస్ఆర్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం ఈ మార్తల్లికి వెళ్ళే రూట్ అయితే తీసుకుంటాం. ఈ లెఫ్ట్ తీసుకుని కూడా మనం హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వెళ్ళే దారికి అయితే పోయి కలుస్తుంది, కానీ ఈ లెఫ్ట్ తీసుకుంటే చాలా టర్నింగ్స్ అత్తు పొలాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మనం అక్కడ లెఫ్ట్ కాకుండా ఈ రైట్ తీసుకుని ఒకటే చిన్న గల్లీల్లో వెళ్ళిపోయినామంటే ఈజీగా ఉంటుంది అన్నమాట మనకి వెళ్ళడానికి. అండ్ ట్రాఫిక్ కూడా మార్నింగ్ కాబట్టి ఇటు స్కూల్ బస్సులు తప్ప ఇంకా పెద్దగా ఏముండవు ఈ రూట్లో. సో హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటూ మనం సిల్క్ బోర్డు సిగ్నల్కి దాటి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ మార్తల్లికి వెళ్ళే రూట్ ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతానికి మనం ఆల్మోస్ట్ ఒక 4.5 కిలోమీటర్లు అయితే వచ్చేసి ఉంటాం. సో ఇక్కడ వచ్చే భారత్ పెట్రోల్ బంక్ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ మెయిన్ రోడ్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడి నుంచి మనకి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ మెయిన్ రోడ్ నుంచి మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఫ్లైఓవర్ కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే నేను మెయిన్ రోడ్లో వెళ్తాను నార్మల్గా.
అదిగోండి అక్కడ వచ్చే రైట్ నుంచి మనం యూటర్న్ తీసుకొని టువర్డ్స్ సిల్క్ బోర్డ్ సిగ్నల్కి మనం అయితే కనెక్ట్ అవ్వం. కాకపోతే అక్కడి నుంచి మనం కూడా డైరెక్ట్ సిల్క్ బోర్డ్ సిగ్నల్ ద్వారా మనం నేరుగా మారతల్లి రోడ్ని అయితే తీసుకునేస్తాం. సో మారతల్లి రోడ్డు కొంచెం బాగుంటుంది. సర్వీస్ రోడ్ తీసుకున్నామంటే గ్రీనరీ, ఎర్లీ మార్నింగ్ వెళ్తే చిల్డ్ ఎయిర్ అంతా సూపర్ ఉంటుంది అన్నమాట. వ్యూ అంతా కూడా ఎంజాయ్. మనకి ఆ సిగ్నల్ ఎస్ఎస్ఆర్ లేఅవుట్ సిగ్నల్ దగ్గర నుంచి నేరుగా అంటే గల్లీ లోపల ఎస్ఎస్ఆర్ లేఅవుట్ లోపలికి వచ్చే ఇంకొక రూట్ కూడా ఉంది. ఈ రూట్ కాకుండా అంటే సిల్క్ బోర్డ్ రూట్ కాకుండా అది వచ్చేసి మీకు ఇప్పుడు వచ్చే రైట్లో ఒక సిగ్నల్ వస్తుంది, అక్కడికి వచ్చి మీకు జాయిన్ అవుతుంది అనమాట. సో అలా కూడా రావచ్చు. నేను స్టార్టింగ్లో నాకు ఈ రూట్ తెలియదు కాబట్టి నేను ఆ రూట్లోనే వచ్చేవాడిని. అది కొంచెం చుట్టూ, కాకపోతే ఇది కొంచెం షార్ట్ అనమాట. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నది జగన్నాథ్ స్వామి టెంపుల్. అలాగే దాని పక్కనే మీకు అభయాంజనేయ స్వామి వారి విగ్రహం కూడా కనిపిస్తుంది. దాని ఎదురుగానే మనకి రాములవారి టెంపుల్ కూడా ఉంది. కాకపోతే ఇక్కడి నుంచి మనకి క్లియర్గా అయితే కనిపించదు. సో మనం డైలీ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఈయన ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాగే ఇంకొక ఆంజనేయ స్వామి వచ్చేసి మనకి మారతల్లి దగ్గర దర్శనం ఇస్తాడు. సో రోజు 2 దగ్గరలో మనం కొంచెం అట్లా అంటే మనసులో ప్రతిజ్ఞ దండం పెట్టుకునేసి ఇంక ముందుకు వెళ్ళాం అనమాట. సో ప్రస్తుతం మనం ఆల్మోస్ట్ మారతల్లి రీచ్ అయిపోయామండి. సో ఇప్పుడు వస్తున్న ఇంకొక టన్నల్, సెకండ్ టన్నల్ కదా ఇది. సో ఈ టన్నల్కి రైట్ సైడ్ మీరు పైన చూసినట్లయితే మనకి ఆ వైట్ కలర్లో, చందనం కలర్లో ప్రకాశిస్తూ ఆంజనేయ స్వామి అయితే మనకి అక్కడ ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం అనేది దర్శనమిస్తుంది. సో మనం ఇక్కడిది ఆంజనేయ స్వామి విగ్రహం దాటుకున్న తర్వాత ఇది మారతల్లితో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ నేను యూటర్న్ తీసుకొని లెఫ్ట్లో డౌన్కి వెళ్తాను మళ్ళీ. సో అప్పుడు టువర్డ్స్ వైట్ ఫీల్డ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ యూటర్న్ తీసుకుంటున్నాం కదా, ఈ యూటర్న్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గానే మనకి ఇస్రో అనేది ఉంటుంది. సో మనకి రాకెట్ సైన్సెస్ అన్నీ ప్రయోగాలు జరిగేవి. నేను యాక్చువల్లీ మామూలుగా డైలీ ఇటు సైపు వస్తున్నాను కానీ చూడలేదు. మొన్న బండి సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత నేను ఆ బండి తీసుకురావడానికి ఓలోలో వెళ్తుంటే అప్పుడు చూశాను అనమాట. అప్పటి వరకు నాకైతే ఐడియా లేదు. మొన్న ఒకసారి చూశాను, కానీ ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు అయితే నేనైతే దాన్ని యాక్చువల్లీ చెక్ చేయలేదు. సో ఇంకేదైనా నెక్స్ట్ టైం వీడియోస్లో నేను మీకు అది చెక్ చూపిస్తాను ఒకసారి. సో ఎందుకంటే ఈ డౌన్లో నుంచి వెళ్తే మనం రైల్వే గేట్ దాటుకొని టువర్డ్స్ వైట్ ఫీల్డ్ వెళ్ళాలి. ఇది యాక్చువల్లీ షార్ట్ కట్. మెయిన్ వెళ్ళాలంటే వేరే రూట్ ఉంది, అది ఆల్మోస్ట్ 7-8 కిలోమీటర్స్ ఎక్కువ పడుతుంది. సో ఇది కొంచెం షార్ట్ కట్ అనమాట. గల్లీల మధ్య సింగిల్ రోడ్ అనమాట. ఆపోజిట్ వస్తుంటారు, వెళ్తుంటారు. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే ఈ రూట్లో భయంకరంగా పాటిస్తారు. సో జాగ్రత్తగా వెళ్ళాలి.
సో ఇక్కడ నుంచి మనకి దాదాపుగా ఒక 2-3 మెట్రో స్టేషన్లు అయితే కూడా తగులుతాయి. దానికి మాత్రం ఓన్లీ సత్యసాయి మెట్రో స్టేషన్ అది ఒకటి మాత్రమే గుర్తుంది, మిగతా ఏమైనా పెద్దగా ఏం గుర్తులేవు. మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి శాంతినికేతన్ మాల్. మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ మధ్యలో చాలా రూట్స్ ఉన్నాయి, చాలా ఏమంటారు సిగ్నల్స్ అవి ఉన్నాయి. అవన్నీ చెప్తే మీకు అసలు అర్థం కావు, ఎందుకు చూపించడం లేదని చెప్పేసి నేను అవి స్కిప్ చేశాను యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుని వెళ్తే మనకి ఫస్ట్ లెఫ్ట్లో మనకి శాంతినికేతన్ మాల్ వస్తుంది. ఆ మాల్ దాటితేనే మనకు ప్రెస్టీజ్ గేట్ వస్తుంది అనమాట. సో వీళ్ళ ప్రెస్టీజ్ ప్రాపర్టీ అనమాట ఇది. సో ఆ గేట్ కొండ మనం వెళ్తే మనకు ఐడి కార్డు చూపించి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళంగానే మనం డౌన్ తీసుకుంటుండగానే మనకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు హెర్బా లైఫ్ అనేసి కనబడుతుంది. సో ఇది అనమాట హెర్బా లైఫ్ టవర్ సి అనమాట ఇది. సో మేము యాక్చువల్లీ నాకు ఈ లోపల పార్కింగ్ లేదు, చాలా లిమిటెడ్ అనమాట దాంట్లో పార్కింగ్. అందువల్ల మేము వచ్చేసి ఎదురుగా వెళ్ళేసి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు కంపెనీ పార్కింగ్ స్పేస్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళి పార్క్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ ఆఫీస్కి రావాలి. సో ప్రస్తుతం మనం అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఆఫీస్తో అక్కడ పార్క్ చేసేసి మళ్ళీ నేను ఆఫీస్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇదండి నాకు తెలిసి యాక్చువల్లీ మీకు అందరికీ కొంచెం ఇంట్రెస్టబుల్గా ఉంటుంది రోడ్లో వచ్చేటప్పుడు. యాక్చువల్లీ దానికి కారణం వచ్చేసి మెయిన్గా మన కెమెరా. సో ఇది మన కొత్త యాక్షన్ 4 కెమెరాలో తీసిందనమాట. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి, అంటే మీకు బెంగళూరు గురించి ఎవరికైనా చూపించాలంటే వాళ్ళకి చూపించి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఇన్ యర్ నెక్స్ట్ వీడియో.